నమస్తే అందరికీ. ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని సంక్షేమ పథకాలలో ఉన్నటువంటి అప్డేట్ గురించి ఒకసారి మన వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందామండి. అలాగనే మరో కొత్త సంక్షేమ పథకం అయితే తీసుకురావడం జరుగుతుంది. వాటి గురించి కూడా మనం ఒకసారి క్లారిటీ మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయొద్దు దయచేసి. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా సపోర్ట్‌గా ఉంటుంది. అయితే టాపిక్‌లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటే గనక ఒకటి ఎన్టీఆర్ పింఛన్ భరోసా. 3000 నుంచి 4000 వరకు పెంచినారు, అమలు చేస్తున్నారు. రెండోది వచ్చేసి దీపం 2 ఓకేనా. ఇంకోటి వచ్చేసి మనకు మత్స్యకార భరోసా ఇచ్చినారు. దాని తర్వాత వచ్చేసి తల్లికి వందనం మొన్ననే రీసెంట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే కనుక వచ్చే నెల జూలై 5వ తారీఖు ఇస్తామన్నారు కాబట్టి మనకు తల్లికి వందనం కూడా అమలు చేయడం జరిగింది. ఇంకోటి అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ అనేది జూన్ 20 తారీఖున ప్రారంభించాల్సినది వాయిదా పడింది. ఎందుకంటే కనుక ఏ రోజైతే పీఎం కిసాన్ ఇస్తారో అదే రోజు మన రాష్ట్రంలో అన్నదాత సుఖీ పథకం ప్రారంభించాలని చెప్పేసి వాళ్ళు డేట్ ఫిక్స్ చేసినారు. కాబట్టి ఈ పీఎం కిసాన్ అనేది వాయిదా పడింది. బహుశా ఈ నెల జూన్ నెలాఖరులోపు ఉండొచ్చు అని చెప్పేసి కొద్దిమంది అధికారులు అయితే చెప్తున్నారు. లేకుంటే కనుక వచ్చే నెల మొదటి వారంలో ఉండొచ్చు అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకేనా. ఏ రోజైతే పీఎం కిసాన్ రిలీజ్ చేస్తారో అదే రోజు అన్నదాత సుఖీభవ అమౌంట్ అనేది పడుతుంది. ఓకేనా. దాని తర్వాత ఇంకా మనకు కావాల్సినది వచ్చేసి ఒకటి మహిళలకు ఫ్రీ బస్సు. ఓకేనా. ఇంకోటి ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డ నిధి పథకానికి P4 లింక్ చేసినాడు కాబట్టి దాని గురించి మనకు ఇంకా ఎటువంటి సమాచారం అయితే రాలేదు. కేవలం P4 లింక్ చేసినామని చెప్పేసి ఒకటి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు అంటే ఈ పథకం వచ్చేసి మనకు ఆగస్టు 15 రోజు ప్రారంభిస్తారు. ఆగస్టు 15 రోజున ఈ పథకాన్ని అనేది ప్రారంభించడం జరుగుతుంది. అయితే కనుక ఈ పథకాన్ని ప్రారంభించేటప్పుడు కొద్దిమందికి ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి వారికి కూడా ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అంటే గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వాహన మిత్ర అనేటువంటి సంక్షేమ పథకం మీరు వినింటారు. అంటే సొంతాట కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి వాహన మిత్ర కింద ప్రతి సంవత్సరం 10,000 రూపాయల ఆర్థిక సాయం అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. అట్లా ఈ గవర్నమెంట్ కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ఆటో డ్రైవర్లకు కూడా ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే డిసైడ్ అయింది. అయితే కనుక పేరు అదే పేరు పెడతారా లేకుంటే పేరు మారుస్తారా అనేది ఇంకా మనకు సమాచారం అయితే రాలేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాహన మిత్ర అనేది ఉండేది కదా, మరి పేరు మారిస్తే ఏమన్నా పెడతారనేది తెలియదు. కానీ ఇంకోటి వీళ్ళకు 10,000 రూపాయలు ఇస్తారా లేకుంటే 10,000 రూపాయల కంటే తక్కువ డబ్బులు ఇస్తారా లేకుంటే ఎక్కువ ఇస్తారా అనేది ఇంకా సమాచారం అయితే రాలేదు. కన్ఫామ్ ఏదంటే కనుక వీళ్ళకు డబ్బులు ఇస్తామనేది కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళకి ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే డిసైడ్ అయింది. ఎందుకంటే ఫ్రీ బస్సు అమలు చేసిన తర్వాత వీళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఈ ఆర్థిక సాయం అందించడానికి గవర్నమెంట్ అయితే డిసైడ్ అయింది. ఓకేనా. ఇంకోటి అప్డేట్ చూసుకుంటే కనుక మనకు ఇంతకుముందుకు నేను చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు ఇంటింటికి ప్రచారం అనేది మనకు ఇంతకుముందుకు గత ప్రభుత్వంలో ఏదైతే గడప గడప అనే ప్రోగ్రాం ఉంది కదా, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇంటింటికి వెళ్ళి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పేసి రేపు జూలై అంటే వచ్చే నెల జూలై నుంచి గడప గడప అనే ప్రోగ్రామ్ మీద స్టార్ట్ చేయడం జరుగుతుంది. గడప గడప అనేది కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకేనా. వాళ్ళు ఏ పేరు పెడతారనేది ఆ రోజు డిసైడ్ చేస్తాం. ఓకేనా. ఆ రోజు మనం తెలుసుకుందాం. ఇంకోటి ఈకేవైసీ ప్రాసెస్ అనేది మనకు ఇంత ముందుకు మే నెల 31 తారీఖు వరకు డేట్ ఇచ్చినాడు. దాని తర్వాత ఇంకా చాలామంది మిగిలిపోయినారని చెప్పేసి మళ్ళీ డేట్ పొడిగించినాడు. ఎప్పుడు జూన్ 30 తారీఖు వరకు మళ్ళీ డేట్ పొడిగించినాడు. అంటే ఈకేవైసీ ప్రాసెస్ ఇంకా పెండింగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డేట్ అయితే పొడిగించినాడు 31 వరకు. అంటే మనకు ఈ నెల జూన్ 30 తారీఖున కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చెప్పినారు వాళ్ళు, కంప్లీట్ అయిపోయిన తర్వాత స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. అవునా కదా. అయితే కనుక మనకి ఈరోజు డేట్ 26. అయితే మనకు పెద్దగా టైం లేదు. వచ్చే నెల స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారా లేదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇది కూడా మనకు వాయిదా పడింది. ఏంటంటే కనుక స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఆగస్టులో పంపిణీ చేస్తామని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. అర్థమైందా. అయితే కనుక ఈకేవైసీ ప్రాసెస్ ఇప్పుడు వరకు జూన్ 30 తారీఖు రెండోసారి మనకు పొడిగించాడు కదా, జూన్ 30 తారీఖు వరకు ఉంది. మళ్ళీ డేట్ పొడిగిస్తాడా లేదనేది ఇంకా సమాచారం అయితే రాలేదండి. జస్ట్ ఇప్పుడు జూన్ 30 తారీఖు వరకే ఉంది. కానీ స్మార్ట్ రేషన్ కార్డులు ఏదైతే మనకు ఈ ఈకేవైసీ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త కార్డు ఇస్తామన్నాడు. అర్థమైందా. కానీ మన ఆగస్టులో అయితే కనుక మనకు
రావడం జరిగింది. ఇంకోటి, ఈ రేషన్ పంపిణీలో 5 రోజుల ముందుగానే రేషన్ పంపిణీ చేయాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ అయితే డిసైడ్ అయింది. అది ఎవరికి? దివ్యాంగులకు, వచ్చేసి 80 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులకు ఈ రేషన్ వాహనాలు రద్దు చేసినాడు కాబట్టి రేషన్ డీలర్ వద్ద మనకు రేషన్ పంపిణీ అనేది డోర్ డెలివరీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. కాబట్టి మనకు ఈ నెల జూన్ నెలలో 26వ తారీఖు నుంచి, ఈ రోజు నుంచి మనకు 30వ తారీఖు వరకు రేషన్ పంపిణీ అనేది రేషన్ డీలర్ ద్వారా రేషన్ పంపిణీ అనేది జరుగుతూ ఉంది. అర్థమైందా? అది ఎవరికంటే కనుక వృద్ధులకు, దివ్యాంగులకు డీలర్ ద్వారా రేషన్ పంపిణీ జరుగుతుంది. ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేటు. ఇంకొక అప్డేట్ వచ్చేసి మనకు అది మీకు ఉపయోగపడదు, జస్ట్ ఊరికి తెలుసుకోండి ఇంతవరకే. ఏదంటే కనుక పింఛనర్స్ మ్యాపింగ్ అంటే కనుక పింఛన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పింఛన్ పంచేటువంటి అధికారికి మ్యాపింగ్ చేసుకోవాలి. అంటే ఏ అధికారి మీకు పింఛన్ ఇస్తున్నాడో ఆ అధికారి వచ్చేసి మీకు మ్యాపింగ్ చేసుకోవాలి. మ్యాపింగ్ చేసుకోవడం వల్ల పింఛన్ పంచేటప్పుడు ఈ వ్యక్తి నా క్లస్టర్లోకి వస్తాడు అని చెప్పేసి వాళ్ళు మ్యాపింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అర్థమైందా? ఏదైనా సమస్యలు వచ్చినా కూడా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కార మార్గం చేయడానికి మ్యాపింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో ఆ విధంగా కూడా పింఛనర్స్ మ్యాపింగ్ అనేది అప్డేట్ రావడం జరిగింది. కాబట్టి సచివాలయం ఉద్యోగస్తులు ఏ క్లస్టర్లో ఆ క్లస్టర్లో ఉన్నటువంటి పింఛన్లు మ్యాపింగ్ అయితే చేసుకుంటున్నారు. చేసుకొని అందులో ఉన్నటువంటి పింఛనర్స్ వృద్ధాప్య పింఛన్లు ఎన్ని ఉన్నాయి, వితంతు పింఛన్లు ఎన్ని ఉన్నాయి, ఓకేనా, ఒంటరి మహిళ పింఛన్లు ఉన్నాయి, దివ్యాంగులు ఎంతమంది ఉన్నారు, 6,000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పేసి డేటా మొత్తం వాళ్ళు గవర్నమెంట్కి అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది వాళ్ళు క్లస్టర్ మ్యాపింగ్ చేసుకున్న తర్వాత. ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా? ధన్యవాదాలు.